శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 3వ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వారికి వీళ్ళు చాలా వరకు కూడా ఈ రాశి వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎవరికైనా కానీ సహాయం కోరి వస్తే లేదు అనకుండా వారికి సంబంధించిన సహాయాన్ని అందించడంలో ముందుంటారు. అంతేకాకుండా నలుగురిని ప్రేమపూర్వకమైన హృదయంతో పలకరిస్తారండి. మంచి మనసు కలిగిన వారు కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పి చాలా చక్కగా భగవంతుని కూడా వేడుకుంటూ ఉంటారు. ఇక అంతేకాకుండా ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు బంధాలకు, బంధుత్వాలకు చాలా చక్కగా ప్రాధాన్యత అయితే ఇస్తారండి. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుడప్పుడు కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు కూడా ఆ కోపానికి ఒక అర్థం అయితే ఉంటుంది. అయితే దేని గురించి ఆ కోపం వస్తుంది, ఆ కోపాన్ని మరలా వీరు తగ్గించుకోవడానికి వెంటనే ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీరిని చూసి వీరికే కోపం ఎందుకు వచ్చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కోపం వెనుక చాలా ఎక్కువగా ఏదో ఒకటి దాగే ఉంటుంది. కానీ వీరు బయటపడరు అనమాట. అలా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వీరికి చిన్నప్పటి నుండి కూడా బరువు బాధలు మోసి ఏంటంటే చాలా కష్టాల సమస్యలు వీళ్ళు పలకరించినా కూడా చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారే. కానీ మాకు ఫలానా బాధ ఉంది, ఈ సమస్య ఉంది, మమ్మల్ని మాకు ఉన్నటువంటి సమస్యలను తీర్చండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చేయి చాచి ఎవరిని కూడా అర్థించరనమాట. అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. అలాగే ఎవరికైనా కావాల్సి ఉంటే వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అంతో ఇంతో సర్ది మరి ఇస్తారు తప్ప ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకదామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. వీరి వ్యక్తిత్వం ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితులైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ వీరి యొక్క మనస్తత్వం అలాంటి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మార్చుకోరనమాట. అంతగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి రేపటి రోజున కొన్ని మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు వింటూ ఉంటామని మీకు అనుమానం ఉంటుంది. అంటే అందరికి కూడా ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఒకేసారి అయితే ఏ విషయాలు కూడా జరగవు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున అంటే జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క రోజున ఏదో ఒక విధంగా ఒకరికి శుభవార్తలు రావచ్చు, ఒకరికి కొంచెం అంటే మనసును బాధించేటువంటి సంఘటనలు జరగవచ్చు. ఇలా ఒక్కొక్కరి అదృష్టం బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క కర్మ ఫలితాల యొక్క ఆధారంగా ఏ రోజు ఎవరికి ఎలా గడవాలనేది కూడా పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్దేశిస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం కాలం యొక్క అనుకూలంతో ప్రతిరోజు కూడా కొన్ని శుభవార్తలను కొన్ని అంటే అన్నీ కూడా అనుకూలంగా ఏ రోజు ఎవరికి ఏ మనిషి కూడా ఉండవండి. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి అదృష్టం ఉంటే కొంతమందికి ఏదో ఒక విధంగా బాధపడేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపటి రోజున మీరు జీవితాన్ని గడబోతున్నారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా, ప్రశాంతంగా వారితో టైం స్పెండ్ చేయడము, వారితో చాలా విషయాలు మాట్లాడుకోవడము, కుటుంబం సంబంధించినటువంటి చర్యలు జరుపుకోవడము, అలాగే పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయటము, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజున మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడబోతున్నాను చూసుకోవచ్చు. అలాగే
మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా సక్సెస్‌ని ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉంటారనమాట. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పని చేయరా అని కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలనే చెప్పే పని చేస్తారు. కానీ విజయాన్ని కొంతమంది మాత్రమే ఆస్వాదించగలుగుతారు. వరుసలో ఈ రాశి వారు కొంచెం ముందు ఎక్కువగానే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం ఎక్కువగా ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహము వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే వీరు చేసినటువంటి నెగ్లిజెన్స్ ఏంటంటే అండి, ఏదైనా ఒకటికి మీకు అనుకూలంగా ఉన్న రోజు చాలా సంతోషంగా ఉప్పొంగిపోయి భగవంతుని నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు, ఉపవాసాలు, దేవాలయాల చుట్టూ తిరగడము ఇలాంటివి చేస్తారు. ఒకరు మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేని పక్షాన లేదంటే ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించినటువంటి సంఘటనలు జరిగినా, లేదంటే మీకు మనసుకి ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ వెంటనే దైవాన్ని నిందించడము, ఇక దైవానికి దూరం అవ్వడము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేయటం వల్ల చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా ఎప్పుడు కూడా ఉండకూడదు. భగవంతుని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. అది చాలా పాపం కూడాను. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలన్నమాట. మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించేవాడే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కాబట్టి ఈ రాశివారు ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు ఉంది అంటే, మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతగా పరీక్షించినా కూడా ఏంటంటే మీ ఓర్పు సహనాన్ని మీరు ఎక్కడా కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందాలటువంటి తపంతో ప్రతినిత్యం కూడా దైవనామస్మరణ చేయడము, లేదంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు యందు మీకు ఎక్కువగా ఆసక్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగే తప్ప ఏది కూడా రాదండి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఎవరిపై ఉంటే వారికి ఆధ్యాత్మిక పరంగా అన్నీ ఎక్కువగా అంటే ఏదైనా భగవంతుని యొక్క భక్తి గీతాలు వినాలనో, లేదంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనో, ఇలా ఏదో ఒకటి భగవంతుని యొక్క పాదపద్మముల యందు లీనమైపోయి మనసు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తుంటాం అనేటువంటి భ్రాంతితో బ్రతుకుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలా ఉన్నవారికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహము ఎప్పుడు కూడా తోడుగా, నీడగా కాపాడుతూ ఉంటుంది. ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు వీరికి తోడుగా, అండగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దైవబలం అనేది మీ రాశి వారికి చాలా ఎక్కువగా సంపాదించుకోవాలని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారండి. అంటే మీ శుభవార్తలు వింటారంటే మీకు అనుకూలంగాను మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారని చెప్పి అర్థం. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే మీ ద్వారా అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే మీకు ఎవరైనా డబ్బుల పరంగా తిరిగి ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం వల్ల మీ చేతి నిండా కూడా రేపటి రోజున మీరైతే ధనాన్ని చూడబోద్దని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాశివారు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి మీరు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఉంటారు కదా. అలా వేసుకున్నటువంటి ప్రణాళికను రేపటి రోజున మీరు అమలు చేయబోతున్నారు. అలా మీరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక బిజినెస్ పరంగా వృత్తికి సంబంధించింది ఏదైనా సరే, రేపు ఆ కొత్త జీవితానికి సంబంధించింది ఏదైనా సరే మీరు రేపొద్దున ప్రారంభించబోతున్నారు. అలా మీరైతే అమలుపరచడం ద్వారా మీకు ముందు రోజుల్లో అది మీకు మరింతగా విజయం చేకూరే విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలు అయితే చూడబోతున్నారు. అలాగే ఈ వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి. అలాగే భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి నిత్యం ఉంటాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా విజయమే లభిస్తుంది. ఇక మీరైతే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి. మీరు కనుక శివారాధన చేసుకుంటూ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఎక్కువగా పొందడం వలన మీకు సక్సెస్ రేట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా చాలా మైనస్లలో ఉంటాయని చెప్పుకోవాలండి. అదేంటంటే మీ యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు అంటే కుటుంబపరమైన విషయాలు కావచ్చు, లేదంటే ఇలా దగ్గర బంధువుల వ్యక్తుల్లో ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరైతే జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని రోజుల నుండి ఎక్కువగా తరచుగా రావడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరిత వర్గంతో కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారన్నిటిలో కూడా సక్సెస్ అయినప్పుడు కూడా మీ యొక్క విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటున్నాయి. అయితే రేపటి రోజు కుటుంబ పరంగా మీరు చాలా చర్చలు కూడా జరుపుతారండి. అంటే చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చాలా చక్కగా టైం స్పెండ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకొని బంధాలనేవి నిలబడిపోతున్నాయి. చాలా కాలం నుండి ఎడబాటు ఉన్నటువంటి బంధాలు కూడా దగ్గరటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా మీ మనసులో కొన్ని మాటలు చెప్పుకోవడం వల్ల వారికి కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతాయి. అలాగే చాలా రోజులు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామని చెప్పి వారు కూడా తప్పకుండా బాధపడతారు. అలాగే ఆ బాధను పైకి చూపించుకోవడం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తప్పకుండా అలాగే మీకు తగినటువంటి గౌరవాన్ని కూడా ఇస్తారు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలామంది కంటే మీ ప్రేమ విలువ తెలియని వారు మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టి వారందరూ
కూడా మీ దగ్గర అవుతారండి. అలాగే మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన అలాగే వారి యొక్క మాట తీరు ఉంటుంది. మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలోనూ గౌరవిస్తారు. అలాగే ప్రశంసలు కూడా చాలా ఎక్కువగా దక్కుతాయి. అలాగే విద్యార్థుల పరంగా, ఉద్యోగస్తుల పరంగా మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ రాశివారు చేరిన వారికి రేపటి రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా ప్రశాంతంగా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుండి రిలీఫ్ అయితే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందండి. మరి తెలుసుగా అండి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.